నెల నెల రాష్ట్రంలో ఉన్నటువంటి 500 చిల్లర బ్రారుల నుంచి 5 కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎవరికి వెళ్తున్నాయి? నెలకి ఇప్పుడు అడ్వాన్స్గా తీసుకుంటారు. గమ్మత్తు ఏంటంటే వ్యాపారం చేశాక కాదు, ముందే. అంటే కళ్ళు మూసుకుంటాకి ఏ బారు జోగులకి రాకుండా, ఏ బారులో సరుకు చెక్ చేయకుండా, డిపోలో ఎంత సరుకు తెస్తున్నాడు ఆ సరుకు అది కాకుండా ఇంకేమన్నా దొంగ సరుకు అమ్ముతున్నాడా చెక్ చేయకుండా ఉండటం కోసం 5 కోట్ల రూపాయలు ఎవరికి వెళ్తున్నాయి? సారా మంత్రి గారికి వెళ్తున్నాయా? కమిషనర్ గారికి వెళ్తున్నాయా? లేదా ఎవరికి వెళ్తున్నాయి? ఎందుకు ఇంత అలసత్వంతో దొంగ సరుకు బారుల్లో అమ్ముతున్నారు? ప్రభుత్వం దగ్గర నుంచి కొనుక్కొచ్చినటువంటి సరుకు కాకుండా అక్కడ కొనన్నటువంటి సరుకు ఎలా అమ్మగలుగుతున్నారు? మీ అండదండలు లేకుండా ఎలా అమ్మగలుగుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, వెళ్దాం, ఛాలెంజ్ చేస్తున్నా. మీ ఇష్టం. సారా మంత్రి గారు విలేకరులు తీసుకుని క్యూఆర్ కోడ్ బ్రాందీ షాపుల దగ్గరికి కాదు, బారుల్లోకి వెళ్ళి స్టాక్ మొత్తం వెరిఫై చేయండి. వస్తారా? నాతో పాటు మేమొద్దు, మాతో పాటు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్లో సగం, కే పాల్ గారిది ఏదో ఉంది, జనశాంతి ఏంటిదండి, ప్రజాశాంతి పార్టీ, ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా ఒకటి నేర్చుకుందాం, చెక్ చేద్దాం పదండి. ఇంత విచ్చలవిడిగా మద్యం స్కామ్ చేస్తూ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడి ఏడవటమా? ఇంత దుర్మార్గమా? ఏం చెప్పి ఏం చేయారు టెండర్లని? బారు పాలసీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బారు పాలసీ అనేది పెద్ద స్కామా కాదా? అంటే మీరు బ్రాందీ షాప్కి వచ్చేటువంటి ఎంఆర్పి కంటే ఎంఆర్పి మీద ఏఆర్టీ వేసి మీరు బార్లోళ్ళకి ఇస్తుంటే ఎలా తక్కువ అమ్ముతున్నారు? బెల్టులు కంట్రోల్ చేయగలరా? ఛాలెంజ్ చేస్తున్నాను. బెల్టులు కంట్రోల్ చేయగలరా? ఈ రాష్ట్రంలో కంట్రోల్ చేయండి. 1,50,000 పైచీలకు బెల్ట్ షాపులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 3,736 షాపులకు గాను 1,50,000 పైచీలకు బెల్ట్ షాపులు ఉన్నాయి. బెల్ట్ షాపులో జరిగేది ఎవరు స్కాన్ చేస్తారు? క్యూఆర్ కోడ్ ఉన్న సీసా అమ్ముతున్నారా లేదా? ఎవరు చూసేది? ఎవరు నియంత్రణ? ఏది? అంతా దోపిడీ, స్కామే కదా. ఇంత పాపాలు ఘోరాలు మీరు చేస్తూ ఉద్దేశపూర్వకంగా ఒక ప్లాన్ ప్రకారం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం వ్యాపారంలో కోట్లు ఒక్కడి కూడా ఊరికే సింపుల్గా కేసు పెట్టి అందులో 2 3 ఆ టైంలో దొరికిన వాళ్ళని తీసుకెళ్లి పెడతారు. లేదా నర్సీపట్నంలో దొరికిన వాళ్ళని ఆడి ఫోన్ సీజ్ చేయరు, లోతుకెళ్ళరు విచారణకి. ఏలూరులో దొరికితే లోతుకెళ్ళరు. లేదా నంద్యాలలో దొరికితేనో, కర్నూలులో దొరికితేనో, గుంటూరులో దొరికితేనో లోతుకి వెళ్ళరు. ఎవడు ఫోన్ సీజ్ చేయరు. జనార్దన్కి లుకౌట్ నోటీస్ ఇవ్వరు, లేదా సురేంద్రనాయుడికి లుకౌట్ నోటీస్ ఇవ్వరు, లేదా జయచంద్రారెడ్డికి లుకౌట్ నోటీస్ ఇవ్వరు. వాళ్ళ డ్రైవర్కి ఇవ్వరు, వాళ్ళ పిఏకి ఇవ్వరు. వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయరు. జోగి రమేష్ ఫోన్లు మాత్రం సీజ్ చేస్తారంట. అరే నవ్వుతారు, నోటితో నవ్వుతారా, దేంతో నవ్వుతారు? నవ్వుతారని కూడా ఉండదా? తీసుకో, జోగి రమేష్ ఫోన్లు తీసుకుని ఏం చేస్తావు? ఏం చేయగలవా అని అడుగుతున్నాను. ఇంత
తప్పుడుతనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం మీద దోచుకుంటూ ఇవాళ సిగ్గు లజ్జ లేకుండా బరితెగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ బురదని ఈ మకిల్ని అంటించాలని రాయాలని విపరీతమైనటువంటి తాపత్రయపడుతూ సిగ్గుపడకుండా 3వ తారీఖు నుంచి ఇవాళ దాకా ఈనాడు జ్యోతిర్లో మామూలుగా కారు స్టీరింగ్ తిప్పినట్టు విపరీతంగా కథనాలు రాసేస్తూ రోజుకోటి అరే నిన్న 3వ తారీఖు ఇది రాశామే పాఠకుడు ఏమనుకుంటాడో తిట్టుకుంటాడేమో అని కూడా సిగ్గుపడకుండా జాగ్రత్తగా చంద్రబాబుని కాపాడేదానికి ఇటువంటి తప్పుడు వార్తలు రాయటం మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. విఘ్నత ఎట్టాకు వదిలేశారు మీరు, ఇక భగవంతుడికి వదులుతున్నాం, ఈ పాపాల సంగతి చూసుకోమని చెప్తూ ఇటువంటి తప్పుడు వ్యాపారాలని కట్టిపెట్టమని, అలాగే నేను అడిగినటువంటి ప్రశ్నలకి ఇమ్మని చెప్పని, ఈ 500 చిల్లర బారుల్లో ప్రతి నెల అడ్వాన్స్గా కలెక్ట్ చేస్తున్నటువంటి 5 కోట్లు ఎవరు తీసుకుని ఎవరు ఈ బారుల్లో వ్యాపారాన్ని దొంగ వ్యాపారాన్ని ఎవరు కాపాడుతున్నారు? పెద్దలు కాపాడుతున్నారా? ఎక్సైజ్ కమిషనర్ గారు మంత్రి కాపాడుతున్నారా? లేదా వీళ్ళ కింద ఉన్నటువంటి అధికారులు కాపాడుతున్నారా? ఎవరు కాపాడుతున్నారు? ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. అలాగే బారుల్లో ఎంత సరుకు కొంటున్నారు అనేది కూడా ప్రతి బారు వారీగా ఇండెంట్ వారీగా లెక్క చూపించే ధైర్యం మీకు ఉందా అని కూడా మీనా గారిని ప్రశ్నిస్తున్నాను. భలే గుర్తు చేశారండి పవన్ కళ్యాణ్ గారి గురించి. జగన్ మద్యపాన ప్రియులు కడుపు కొట్టావు జగన్ అన్నాడు. చించుకున్నాడు, ఊగాడు, అట్ట ఊగాడు, ఇట్ట ఊగాడు, అట్ట అన్నాడు. ఇప్పుడు ఎవరు కడుపు కొడుతున్నారు? బయటికి రారు, మాట్లాడరు. పోనీ మీ చంద్రబాబు నాయుడు గారి దొంగ స్టోరీ ప్రకారమే ఏదోటి మాట్లాడాలిగా. జగన్మోహన్ రెడ్డి నువ్వే తయారు చేస్తున్నావు, ఏదోటి మాట్లాడాలిగా. క్విక్ మాట్లాడు, మీడియాకి దొరకడు, సుగాలి ప్రీతి గురించి మాట్లాడు అని ప్రతిదీ మాకు రాసేయటమే మా ఖాతాకి. ఆడపిల్లల గురించి మాట్లాడు, వాలంటీర్ల గురించి మాట్లాడు, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువగా నేను సంక్షేమం చేస్తా అన్నాడు మాట్లాడు. ఈ రాష్ట్రంలోని సంవత్సరానికి నియోజకవర్గానికి 500 మంది యువకులను తీసుకుని 500 మందికి తలో 10 లక్షలు ఇచ్చి వాళ్ళతో పరిశ్రమలు పెట్టిస్తే వాళ్ళు ఇంకో 10 మందికి ఉద్యోగాలు ఇస్తారు. రాష్ట్ర 175 నియోజకవర్గాలు ఇంటూ 5 అదే 2000 చిల్లర 8000 చిల్లర సంవత్సరానికి ఎట్టగా అసలు ఈ రాష్ట్రం సుభిక్షంగా అయిపోతుంది. 10,000 కోట్లు సంవత్సరానికి 10,000 కోట్లు, 5 ఏళ్ళు 50,000 కోట్లు అన్నాడు. 5 పైసలు ఎవరికైనా ఇచ్చావా అని అడుగుతున్నాను. ఎవరితోనా పరిశ్రమ పెట్టించావా అని అడుగుతున్నాను. పెట్టించారు. 100కు 100% పవన్ కళ్యాణ్ గారు పరిశ్రమలు పెట్టించారు. నియోజకవర్గానికి 500 మంది 10 లక్షలతో, రాష్ట్ర వ్యాప్తంగా 8,000 చిల్లర 10,000, 2 ఏళ్లలో 20,000 కోట్లతో పెట్టించలేదు. జయచంద్రారెడ్డితో, సురేంద్ర నాయుడుతో, జనార్దన్తో ఈ లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టించి బూట్ లెక్కర్ వ్యాపారాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడేం మాట్లాడు, క్విక్ మండు.